ఎందుకు అడుగుతున్నావు ఆ విషయాన్ని ప్రభు దగ్గర? నువ్వు ప్రభు మహిమ కోసమా, నీ స్వకీయ మహిమ కోసమా? ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సత్యవాక్య ధ్యానమునకు ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమియూ దొరుకుటలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమియూ దొరుకుటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? యాకోబు భక్తుడు ఇక్కడ 2 రకాల వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన విషయంలో 2 రకాల వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు. నెంబర్ 1, దేవునిని అడగని వారు. నెంబర్ 2, దేవుణ్ణి అడుగుతారు కానీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగువారు. క్రైస్తవులే యేసు ప్రభు నామమునందు విశ్వాసముంచి దేవుని పిల్లలైన వారే, కానీ దేవునిని అడగని వారు, దేవునికి ప్రార్థించని వారు. సెల్ఫ్ సఫిషియంట్ అన్నమాట. చాలు, మాది మేము చూసుకోగలం, మాకింకేం కొదువ లేదు, మాకింకెవరితో అవసరం లేదు, మరి విశేషంగా దేవునితో అవసరం ఏమీ లేదు, మా జీవితాలను మేము నడిపించుకోగలం అనే ఒక యాటిట్యూడ్ కలిగి ఉన్నవారు, ఒక దృక్పథం, అలాంటి ఒక అసమంజసమైన దృక్పథం, అహంకారపూరితమైన దృక్పథం కలిగి ఉన్నటువంటి వారు. అక్కడ యాకోబు భక్తుడు అంటున్న మాట చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మన అవయవాలలో పోరాటం చేసే భోగేచ్ఛలు ఉన్నాయి. గలతీ పత్రికలో రాయబడింది కదా, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధంగా అపేక్షించును అని రాయబడింది. మన అవయవములలో భోగేచ్ఛలు ఉంటాయి. భోగేచ్ఛలు, ఈ లోకంలో కలిగే యుద్ధాలన్నీ కూడా వాటి నుంచే కదా. మనకు పదవీకాంక్ష ఉంటుంది, మనకు ధనాపేక్ష ఉంటుంది, మనకు స్త్రీకాంక్ష ఉంటుంది. స్త్రీ, సిరి, మూడవది పదవి. మనం ఏం చేసినా కూడా ఈ మూడింటి కోసమే చేస్తాం కదా. వాటి కొరకైన తపన మన అవయవాలలోనే ఉంది. ఆ భోగేచ్ఛలు మన అవయవాలలో పోరాడుతూ ఉంటాయి. అందుకే ఈ భూమి మీద యుద్ధాలు, పోరాటములు. అక్కడ ఇంకొక మాట ఉంది, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. పోరాటాలు ఉన్నాయి, ఆ పోరాటాలకు అనుగుణంగా మీరు యుద్ధాలు చేస్తున్నారు. మీ అవయవాలలో భోగేచ్ఛలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా మీరు పోరాటాలు చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. మీలో కలుగు భోగేచ్ఛలను బట్టి ఏం కావాలని కోరుకుంటున్నారో వాటిని పొందాలని ఆశపడుతున్నారు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. నరహత్య చేస్తారు, ఎదుటివాని మీద మత్సరపడతారు, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఒక్క మాటలో ఇలాగ చెప్పొచ్చు,
ప్రార్థన చేయటం తప్ప వీళ్ళు మిగతా పనులన్నీ చేస్తారు. చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆశించింది ఎలాగైనా వారు పొందుకోవాలి, వారి కోరికలను నెరవేర్చుకోవాలి, వారి యొక్క భోగేచ్ఛలను సంతృప్తిపరచుకోవాలి. అదే వారి యొక్క లక్ష్యం. చేయాల్సినవి కాదు, చేయకూడనివి కూడా వాళ్ళు చేస్తున్నారు. నరహత్య చేస్తారు, మత్సరపడతారు, పోట్లాడుదురు. చేయాల్సినవన్నీ చేస్తారు కానీ చెయ్యాల్సింది మాత్రం చెయ్యట్లేదు, దేవుణ్ణి అడగట్లేదు. క్రైస్తవులమైన మనం మన సొంత ప్రయత్నాల ద్వారా ఏదో సాధించాలని మనం పరుగులు పెడుతూ ఉంటాం, తహతహలాడుతూ ఉంటాం. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కరుణించు నా వలనే అగును అని ప్రభువు స్పష్టంగా చెప్పారు. నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు అని కూడా చెప్పాడు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి సాధించలేము అని మనకు తెలిసి కూడా ఆయనను ఆశ్రయించటం తప్ప మిగతా పనులన్నీ చేస్తాం. ఆయన మీద ఆధారపడటం తప్ప మిగతా అన్నిటి మీద మనం ఆధారపడతాం. ఐగుప్తు సహాయమునకు మనం పరిగెత్తుతూ ఉంటాం. లోక సంబంధమైన సహాయాన్ని పొందుకోవటానికి మనం ఆరాటపడుతూ ఉంటాం. ఐగుప్తు వలనైన సహాయము అది అవమానకరము అన్నాడు యెషయా భక్తుడు. ఫరో బలము చేత మనల్ని మనం బలపరుచుకోవటం అనేది అది చాలా సిగ్గుకరం అన్నాడు. వారు నన్ను అడుగక సంధి చేయుదురు అన్నాడు. మీరు చూడండి, దేవునిని అడగరు, అన్ని పనులు చేస్తారు కానీ దేవుణ్ణి మాత్రం అడగరు. తత్ఫలితంగా ఏమవుతుంది అని అంటే, దేవుణ్ణి అడగకుండా మనం పనులు చేయటం, దేవుణ్ణి అడగకుండా మనం పరుగులు పెట్టడం, దేవుణ్ణి అడగకుండా మనం ప్రయాసపడటం వల్ల పాపమును సమకూర్చుకున్న వారమే అవుతాం కానీ ప్రభువునకు ప్రీతికరమైన సేవ చేసేవారం ఏమాత్రం కాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లు వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నన్ను అడగకుండానే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అడగటం అనంటే ఆధారపడటం. అడగటం, దేవుణ్ణి అడగటం అనంటే దేవుణ్ణి ఆశ్రయించటం. కానీ వీళ్ళేం చేస్తారు? లోబడనొల్లని ప్రజలు, లోబడనొల్లని పిల్లలు, దేవుని పిల్లలే కానీ దేవుని మీద ఆధారపడరు, దేవుణ్ణి ఆశ్రయించరు, తమ జీవితాలలోనికి దేవుణ్ణి ఆహ్వానించరు. దేవుడు ఎవరిని బలవంత పెట్టడు. దేవుడు ఎవరిని మెళ్ళు బట్టి తన చిత్తానికి అనుగుణంగా చేసుకోడు. వాలంటరీ సబ్మిషన్. నువ్వు లోబడితే ఆయన నిన్ను దీవిస్తాడు. లోబడనొల్లని వాళ్ళు శ్రమ పొందుతారు. పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా నన్ను అడగక వారు ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. బా, నా ఆత్మ నియమింపని సంధి, దేవుని ఆత్మ నియమింపని సంధి అది. అది చాలా ప్రమాదకరం. దేవుణ్ణి అడగవు గనక దేవుడు నియమించని సంధి చేసుకుంటావు. దేవుని శత్రువులతో నువ్వు సమాధానంగా ఉంటావు. దేవుని శత్రువులతో నువ్వు సంధి చేసుకుంటావు. వారితో రాజీ పడి వారి యొక్క అపవిత్రమైన క్రియలలో, అంధకార క్రియలలో నువ్వు పాలివాడవై ఉంటావు. దేవుణ్ణి అడగడం వల్ల దేవుని ఆత్మ నియమింపని సంధిని మనం చేసుకోము. మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి అడగడం వల్ల దేవుని ఆత్మ నియమించని సంధి మనం చేసుకోం. దేవుణ్ణి అడగకపోతే పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా దేవుని ఆత్మ నియమింపని సంధి చేసుకుంటావు.
దానివల్ల ఏమవుతుంది అని అంటే 2వ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొందురు. దేవుణ్ణి అడగకపోవటం వల్ల లోక సంబంధమైన వారి ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటాం. క్రీస్తునకు బెలియాలుతో ఏం పొత్తు? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? వెలుగునకు చీకటితోటి ఏం పొత్తు? దేవుని అడగకుండా ఆలోచన చేస్తూ ముందుకెళ్తూ ఉంటే దేవుని ఆత్మ నియమింపని సంధి చేసుకుంటాం. తత్ఫలితంగా ఫరో బలము చేత మనల్ని మనం బలపరుచుకుంటాం. ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణమైపోవుదురు. ఇక ఇప్పుడు ఆత్మ సంబంధమైన పద్ధతులను పాటించం, ఎందుకంటే దేవుణ్ణి అడగం కదా. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి మనం పోరాటం చెయ్యం. ఇప్పుడు మనం ఫరో బలము చేత మనల్ని మనం బలపరుచుకోవటానికి ఐగుప్తునకు ప్రయాణమైపోతాం. ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలే ధరించాలి. పౌలు భక్తుడు అన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినవి. నువ్వు ప్రార్థిస్తే కదా దేవుడు తన యొక్క ఆయుధాలను నీకు సప్లై చేసేది. దేవుడు తన యొక్క మాటను నీకు బయలుపరిచేది. దేవుని నోటి మాట విచారణ చేయనివాడు, దేవునిని అడగనివాడు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాణమైపోతాడు. ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఆరాటపడతారు. 3వ వచనం, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గుగలుగును. దేవునిని అడగని వారు ఉంటారు. దేవునిని అడగరు కానీ మిగతా పనులన్నీ చేస్తారు. ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు వారు ప్రయాణం చేస్తారు. చివరికి అది అవమానకరంగా మిగిలిపోతుంది. చివరికి సిగ్గుతో తలదించుకొనవలసి వస్తుంది. అప్పటి క్రియల వలన మీకు ఏం ఫలం కలిగెను? వాటి విషయమై ఇప్పుడు మీరు సిగ్గుపడుచున్నవారు కారా అన్నాడు రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు. ఫరో బలము చేత మనల్ని మనం బలపరుచుకోవటం ఏంటి? దేవుని యొక్క బలం మనకు అందుబాటులో ఉంది కదా. దేవుని శక్తిని బట్టి బలవంతుడవై ఉండు అన్నాడు. నా కుమారుడా, ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతుడవై ఉండు అన్నాడు తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు. మనం దేవుని శక్తి చేత మనల్ని బలపరుచుకోవాలి. నెంబర్ 1, దేవునిని అడగని వారు. ఇప్పుడు 2వ కేటగిరీ ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరడిగినను మీ భోగముల నిమిత్తమై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకట్లేదు. ఒక కేటగిరీ ఏమో దేవుణ్ణి అడగరు. దేవుణ్ణి అడగడం, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని మీద ఆధారపడడం తప్ప వారు అన్ని పనులు చేస్తారు. మీకు అర్థమవుతుందా? 2వ కేటగిరీ వారు ఉన్నారు. దేవుణ్ణి అడుగుతారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు కానీ భోగముల నిమిత్తం దురుద్దేశముతో అడుగుతారు. భోగముల నిమిత్తం దురుద్దేశముతో అడుగుతారు. చాలా అపరిపక్వమైన ప్రార్థన విన్నపములు ఉన్నాయి. పసిపిల్లల్లాగా మాట్లాడతారు దేవుని దగ్గర. మనం అంటాం కదా, వీడికి ఈడొచ్చింది కానీ వివరం రాలేదురా అంటాం. అంటే వీడు వయసులో పెద్దవాడు కానీ వీనికి సరైన మేనర్స్ లేవు అని అర్థం. ఆలోచించగలిగిన సామర్థ్యం లేదు. తలలు నెరుస్తాయి కానీ తలపులు పండవు. వయసులో పెద్దవారు కానీ సంకుచితమైన మనస్తత్వం కలిగి ఉంటారు చాలామంది. వయసులో చిన్నవారైనా కూడా విశాల స్వభావం కలిగి ఉండేవారు ఉంటారు మరికొంతమంది. చిన్న పిల్లల ప్రార్థనలు అన్నమాట. దేవా నాకు బీరువా దయచేయి, దేవా నాకు కారు దయచేయి. అడగటం తప్పేమి కాదు, కానీ
భోగముల నిమిత్తం దురుద్దేశముతో అడుగుతారు. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ నిమిత్తం చేయుడి అన్నాడు. దేవా, నీ మహిమ కొరకు ఉపయోగపడడానికి, దేవా, సువార్త ప్రబలం కావటం కొరకు, సువార్త పనిలో నేను సహకారిగా ఉండున్నట్లు నాకు ఒక మంచి ఉద్యోగం దయచేయి అని ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాశాడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకుంటున్నారు. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అన్నమాట. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కాదు. ప్రభువా, సువార్త కొరకు నేను ఉపయోగపడాలి. నా ఉద్యోగం, నా కుటుంబం, నా గృహం, నువ్వు నాకు ఇచ్చిన కారు, ప్రతిదీ కూడా నీ పనిలో ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండాలి. దేవా, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేయరు. పక్కవారి కంటే మేము పెద్ద కారు కొనాలి, మా ఇంటెదురు వారి కంటే మంచి ఇల్లు మేము కట్టుకోవాలి, ఇదిగో మా ఫ్రెండ్ కంటే నేను పెద్ద ఉద్యోగం సంపాదించాలి. మన ప్రేయర్ రిక్వెస్ట్లు దేవుని దగ్గర ఎంత సిల్లీగా ఉంటాయంటే కొన్ని ప్రార్థనలు పాపం అయిపోతాయి. కొన్ని ప్రార్థనలు దేవుడు సఫలం చేస్తాడు. కానీ కోపముతో మీకు రాజునిచ్చాను కదా అన్నాడు కదా సౌలును గురించి మాట్లాడుతూ హోషేయ గ్రంథంలో. మనం అనుకుంటాం మన ప్రార్థనలకు అది ఫలమేమో అనుకుంటాం. దేవుడు కోపంతో కొన్ని ఇస్తాడు. ఊరికి అడుగుతాం కదా. ఆయన వారు కోరినది వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు క్షీణత కలగజేసెను అనుంది కీర్తనల గ్రంథంలో. వారు కోరుకున్నది ఇచ్చాడు కానీ కోరుకున్నది పొందుకోవటం వల్ల వారి ప్రాణాలు తేలిక కాలేదు. వారి ప్రాణాలు ప్రశాంతంగా ఆనందమును, హాయిని పొందుకోలేదు, సుఖాన్ని పొందుకోలేదు. వారు అడిగినది పొందుకున్నందువల్ల వారి ప్రాణములకు క్షీణత కలిగింది. కొన్నిసార్లు మన ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్లు ఫలించడమే చాలా ప్రమాదకరం. మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు అని మనం సంకలు గుద్దుకుంటూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. కానీ మన ప్రాణములకు క్షీణత కలుగుతుంది వాటి వల్ల. మన ప్రార్థనలు నెరవేరడం వల్ల మన ప్రాణములకు క్షీణత. అది కొన్ని ప్రార్థనలు మనం చేస్తాం కానీ అవి నెరవేరకపోవడమే మంచిది. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఏదో అడుగుతాం మనం, అంతే అడుగుతాం. యేసు ప్రభు వారు అన్నాడు కదా యాకోబు యోహాన్ల తల్లితో, అదేవిధంగా యాకోబు యోహాన్లతో కూడా, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు అన్నాడు. చాలామంది వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకే తెలియదు. హృదయములను అంతరింద్రియములను పరిశోధించే నీతి కలిగిన ఆ దేవునికి మన అంతరంగంలో ఏముందో అర్థం కాదా? నువ్వెందుకు ఉద్యోగం అడుగుతున్నావు? నువ్వెందుకు పెద్ద ఇల్లు అడుగుతున్నావు? నువ్వెందుకు పెద్ద కారు కావాలని అంటున్నావు? అసలు ఆ ఏం ప్రార్థనా రిక్వెస్ట్లు? అవేం ప్రార్థనా అంశాలు? తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై మీరు నన్నేమి అడిగినను అది చేతును అన్నాడు యేసు ప్రభు. గాడ్ ఈజ్ గాడ్ సెంటర్డ్, అంతే. ఆయన ఏం చేసినా తన మహిమ కొరకు చేస్తాడు, నీ మంచి కొరకు చేస్తాడు, అంతే. మొట్టమొదట ఆయనకు మహిమ రావాలి. ఈ లైట్ ఉంది, మనిషి తన కోసం చేసుకున్నాడు లైట్ని. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తన కోసం, ఏసీ తన కోసం. మనిషి తన సుఖం కొరకే దేన్నైనా చేసుకుంటాడు. దేవుడు ఏం చేసినా తన మహిమ కొరకే చేస్తాడు. అందులో స్వార్థం ఏమీ లేదు. మనం ఆయన చేతిలో మంటి పాత్రలం. ఆయనను ఏమని ప్రశ్నించగలం? మీరు గమనించండి, నీ భోగముల నిమిత్తం నువ్వు అడగటం అనంటే అక్కడ
యాకోబు ఒక మంచి మాట మాట్లాడాడు. మంచి మాట కాదు, అది ఒక ఘాటైన పదజాలం. అది ఎలా ఉంటుందంటే అక్కడ అన్నాడు, వ్యభిచారిణులారా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకముతో స్నేహము ఎవడు చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రభువా, ఈ లోకంలో బాగా నన్ను ఆశీర్వదించు, ఈ లోకంలో నేను చాలా గొప్పగా ఉండాలి, ఈ లోకంలో నాకు ధనం కావాలి, ఈ లోకంలో నాకు ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు కావాలి అని నువ్వు అడగటం అంటే ఎలా ఉంటుందంటే, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎందుకు అక్కడ వ్యభిచారిణులారా అన్నాడు యాకోబు? వ్యభిచారిణులారా అని ఎందుకు అన్నాడు? అప్పటిదాకా సహోదరులారా సహోదరులారా అని ఇక్కడ వెంటనే వ్యభిచారిణులారా అన్నాడేంటి? ఈ లోకంలో నువ్వు ధనవంతుడవు కావడానికి దేవుని దగ్గరికి పోయి అడగటం అంటే ఎలా ఉంటుందంటే, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో నువ్వు గొప్పగా కనబడటానికి ప్రభువా నీవు మమ్మల్ని ఆశీర్వదించు అని అడగటం ఎలా ఉంటుందంటే, పెళ్లి కాకముందు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. పెళ్ళైన తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలాగ అడుగుతుంది, పెళ్లి కాకముందు నేను ప్రేమించిన అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో నేను ఎంజాయ్ చేయాలి, నాకు ఒక 5 లక్షలు ఇవ్వవా అని అడగటంతో సమానం. అది మీకు అర్థమవుతుందా? పెళ్లి కాకముందు ప్రేమించిన అబ్బాయితో ఎంజాయ్ చేయటానికి తన భర్తను డబ్బులు అడగటం అనేది ఎంత పాపమో. దేవా, ఈ లోకంలో మేము గొప్పగా ఉండాలి, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించవా అని అడగడం అంత పాపం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు కదా యోహాను. లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని అంటే, మనల్ని ప్రేమించి మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్న, మనల్ని భరిస్తున్న, మనల్ని పోషిస్తున్న ఆయన దగ్గరికి మనం వెళ్ళి, దేవా నన్ను ఆశీర్వదించవా, లోకంలో నేను చాలా ఎంజాయ్ చేయాలి, లోకంలో నేను గొప్పగా కనపడాలి, లోకంతో నేను స్నేహం చేయాలి అని అడగటం, ఆలోచించండి ఎంత పాపం అది, వ్యభిచారం అది. భర్త దగ్గర డబ్బులు తీసుకొని పోయి వేరే అతనితోటి నువ్వు అక్రమ క్రియలు చేయటం అనేది అది ఎంత వ్యభిచార కార్యమో, అది ఎంత వ్యభిచారమో. దేవుని ఆశీర్వాదాలు పొందుకొని లోకంలో నువ్వు గొప్పగా కనపడాలనుకోవటం అంతే వ్యభిచారం. అది వ్యభిచారం, అది అక్రమం. అది భర్త సంపాదన నువ్వు ఆనందించటానికి, భర్త నువ్వు కలిసి ఆనందించడానికి ఉపయోగించాలి. కానీ ఒకప్పుడు నువ్వు ఎవరినైతే వద్దనుకొని ఈయనం చేసుకున్నావో మళ్ళీ ఇప్పుడు అలానే ఉంటావా? తప్పు కదా, అది అక్రమం కదా. లోకం వద్దనుకొని లోకంలో నుంచి మనం ఇటు వచ్చాం, ప్రభువులోనికి వచ్చాం. లోకం విషయమై మనం చనిపోయాం, ఇప్పుడు ప్రభువు విషయమై మనం జీవిస్తున్నటువంటి వారం. ఆశీర్వాదాలు కావాలి మనకి, కానీ అవి ప్రభువుకు మహిమకరంగా మనం ఉపయోగించాలి. దురుద్దేశముతో భోగముల నిమిత్తం వినియోగించుటకు అడగొద్దు. ఒకవేళ నువ్వు అలా అడిగితే నువ్వు వ్యభిచారివే. మనకున్న సంపద, మనకున్న సమయం, మనకున్న కృపావరాలు ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించినవి. వాటితో నిన్ను నువ్వు ప్రదర్శించుకోవడం, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను పొందుకొని ఈ లోకంలో నువ్వు గొప్పగా కనబడటం, ఈ లోకాన్ని నువ్వు అమితముగా అనుభవించటం, అది అక్రమం. అది ఆశీర్వాదం కాదు. అది నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ప్రభు దగ్గర ఆశీర్వాదాలు పొంది ఈ లోకంలో నువ్వు ఎంజాయ్ చేయటం అని అంటే అది విశ్వాసఘాతుకం, అది చాలా నమ్మక ద్రోహం. అక్కడ అన్నాడు, దేవుని ఆత్మ
మత్సరపడునంతగా అపేక్షించునా అన్నాడు. గాడ్ ఈజ్ జలస్ గాడ్ అండి. తనను తప్ప ఎవరిని ప్రేమించినా దేవుడు ఊరుకోడు. దేవుడు గెట్టలేడది. అంతే కదా. నువ్వు ఉండగానే నీ భార్య ఇంకొక వ్యక్తిని పొగుడుతూ ఇంకొక వ్యక్తితోటి వేరే రకంగా ఉంటే భరించగలవా? భరించగలవా? ఏ భర్త అయినా తన భార్య తనను పొగడాలని చూస్తాడు. ఏ భార్య అయినా తన భర్త తన అందాన్ని మెచ్చుకోవాలని చూస్తుంది. నీ భార్య ముందే వేరే స్త్రీని, పరాయి స్త్రీ అందాన్ని నువ్వు మెచ్చుకుంటే భార్య ఊరుకుంటుందా? అది పొసెసివ్నెస్. అది ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి సూచన. అది గాడ్ ఈజ్ జలస్ గాడ్. ఆయనను తప్ప నువ్వు ఎవరిని ప్రేమించినా ఆయన తట్టుకోలేడు. అరే, మనల్ని పోషిస్తున్నవాడు ఆయన, మనల్ని సంరక్షిస్తున్నవాడు ఆయన, మనం అడగక మునిపే మన అవసరతలన్నీ ఎరిగి తీరుస్తున్నవాడు ఆయన. కానీ నువ్వు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకొని ఈ లోకంలో నువ్వు గొప్పగా ఘనంగా ఉంటావా? ఆయన పనికి ఉపయోగపడవా? నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి కదా. ఆత్మల రక్షణ కొరకు నీ డబ్బు ఖర్చు పెట్టవా? సువార్త ప్రబలం కాటానికి నీ కృపావరాల్ని వాడవా? నీ సమయాన్ని ప్రభువుకు నువ్వు ఇవ్వవా? ఆయనతో గడిపే సమయం లేదు. ఆయన అప్పగించిన పనిని చేయడానికి కూడా నీకు సామర్థ్యం లేనట్టుగా నటిస్తూ ఉంటావు. కానీ ఆయన ఆశీర్వాదాలు కావాలి. అందుకే అంటున్నాడు యాకోబు, వ్యభిచారిణులారా, దేవుడిచ్చిన వాటిని పొందుకొని లోకంతో స్నేహం చేస్తూ ఉంటే అది వ్యభిచారమే. అది వ్యభిచారమే. క్రైస్తవులమైన మనం ఈ విషయంలో జాగ్రత్త పడాలి. మనం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. ప్రభువు ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కనికరం చూపుట యందు సంతోషించేవాడు. ఆయన మన యందు ఆనందించటానికి సమస్తమును మనకు ధారాళంగా దయచేస్తున్నాడు. దేవుడిచ్చే వాటిని పొందుకొని మనం ప్రభువును ఆరాధించకుండా, ప్రభువులో ఆనందించకుండా, ప్రభువుతో స్నేహం చేయకుండా దేవుడిచ్చిన వాటిని పొందుకొని లోకంలో ఆనందించటం, లోకాన్ని అమితంగా అనుభవించటం, లోకంతో స్నేహం చేస్తూ లోకాశలలో మునిగిపోవడం, ఇది చాలా నమ్మక ద్రోహం, విశ్వాసఘాతుకమైన చర్య. జాగ్రత్త పడదాం. వ్యభిచారులారా అని మనం ప్రభు చేత అనిపించుకోవద్దు. సొంత కార్యముల కోసమే కాదు, ప్రభు కార్యముల కోసం మనకున్న టైం, మన ట్రెజర్, మన టాలెంట్ ఉపయోగించాలి. దేవుడిచ్చిన వాటిని జేబులో పెట్టుకొని మరలా దేవునికి ఇవ్వనంటవేంటి? ఇచ్చిందే ఆయన కదా. నీ స్వసంపాద్యములో నుండే నేను మీకు ఇస్తున్నాను అన్నాడు కదా. ఆయన ఇచ్చిన దానిలో నుండే మరలా మనం ఆయనకి ఇస్తున్నాం. ఆయన ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళకు ఉపయోగిస్తే అది అక్రమం. ప్రార్థన చేద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. కానీ దురుద్దేశముతో భోగముల నిమిత్తం వినియోగించుటకు అడగొద్దు. చాలా వేషధారణ ఉంటుంది మన ప్రార్థన అంశాలలో. అంతరంగాలను పరిశోధించేవాడు చూస్తున్నాడు. ఎందుకు అడుగుతున్నావు ఆ విషయాన్ని ప్రభు దగ్గర? నువ్వు ప్రభు మహిమ కోసమా, నీ స్వకీయ మహిమ కోసమా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి రేపు ఆయన దగ్గర మెప్పు పొందేలా జీవిద్దాం. అంతేగాని దేవుని చేత వ్యభిచారిణులారా అని ఆ ఘోరమైన పదజాలం మన మీద ప్రభు ప్రయోగించేలా ఈ భూమి మీద జీవించొద్దు. జాగ్రత్త పడదాం. ప్రభు మీ మనోనేత్రాలు వెలిగించి
సరైన ప్రార్థనలు, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేయుటకు మీ మనస్సులను పురికొల్పునుగాక. ఆమెన్. ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.